నమస్తే, నేను మీ రాజేష్. సిబిఐ ఈడీ కేసులే కాదు, రానున్న రోజుల్లో ఎఫ్బిఐ కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదానీ కేసు కొత్తగా మనం చూస్తున్నాం, అమెరికాలో నమోదైంది నిన్న. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, అది ఎఫ్బిఐ కేసులు ఏంటి, మన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి అసలు ఏం ఘనత అయింది, ఇవన్నీ మనం తెలుసుకునే ముందు మనతో పాటు ఉన్నారు దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే దుర్గా కుమార్ గారు. నమస్కారం రాజేష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, చూస్తున్నాం మనం కొత్తగా అదానీ కేసులో జగన్ గారి పేరు ప్రస్తావన. అసలు ఏంది, ఎట్టుపోతుంది అసలు మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటి? అసలు దౌర్భాగ్యం ఏంటి సార్? కీర్తి విదేశాలకు ఎగబాకితే దౌర్భాగ్యం ఎందుకు అనుకుంటారు? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ న్యూయార్క్, సిబిఐ పనికిరాలా, ఈడీ పనికిరాలా? న్యూయార్క్లోని ఈస్టర్న్ గ్రాండ్ జ్యూరీ అండ్ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి కమిషన్ లాంటి పెద్ద అంతర్జాతీయ సంస్థల దృష్టిలోకి వెళ్ళటం అంటే ఇది దుస్థితి అనే మాట మీరు ఎందుకంటారు? పుష్ప సినిమాలో కనుక నేషనల్ అనుకుంటారా, ఇది ఇంటర్నేషనల్ అన్నట్టుగా. అదేలేండి, భారతదేశం పేరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ పేరు అక్కడ చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అవును, ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడి నుంచి అదాని సేకరించిన మెయిన్గా ప్రధానమైనటువంటి నిధులు ఈయనకి ముడుపుల రూపంలో అందినాయి అనేది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. మన దేశంలో లాగా ఉండదండి, అక్కడ విచారణలు చాలా తీవ్రంగా ఉంటాయి, సునిశ్చితంగా ఉంటాయి. అంటే ఒక రకంగా ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి ఇది. అక్కడి నుంచి 2,000 కోట్ల రూపాయల పైన బాండ్లు, షేర్ల రూపంలో ఇక్కడ సోలార్ ఎనర్జీ పెడుతున్నామని చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టించి నిధులు సేకరించాడని ఆయన మీద అభియోగం వచ్చింది. అభియోగం వచ్చినప్పుడు దాన్ని అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, న్యూయార్క్లోని ఈస్టర్న్ గ్రాండ్ జ్యూరీ అండ్ ఈ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషను, వీళ్ళు ముగ్గురు కలిపి ఇన్వెస్టిగేషన్ చేశారు. 2 years చేశారండి. అది ఏదో ఆషామాషిగా చేసిన ఇన్వెస్టిగేషన్ కాదు. అసలు ఇక్కడ నుంచి ఎంత నిధులు వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి, అసలు ఏ రూపంలో వెళ్ళినాయి, అతను ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అమెరికాలో చట్టాలు ఫారిన్ యాక్ట్స్ అంటే ఇతర దేశాల్లో వాళ్ళ పౌరులు ఫ్రాడ్ చేసినా కూడా ఇన్వెస్టిగేట్ చేసే పవర్ అమెరికా దేశానికి ఉందండి. అట్లాగే ఇతర దేశస్తులు వచ్చి అమెరికాలో చేసినప్పుడు కూడా దాన్ని చాలా సునిశ్చితంగాను సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇక్కడ చేసిన నిధులు ఎక్కడికి వెళ్ళినాయి అన్నప్పుడు వాళ్ళు ఒక ఆధారాలు చూపించాలి కదా, దాన్ని ఫాలో అవుతూ వచ్చారు. ఆ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ అయినాయి, ఎట్లా వెళ్ళినాయి అని. ఇక్కడ ఒక 7,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు, సౌర ఒప్పందాలు కుదుర్చుకున్న టైంలో 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి అదాని ఇచ్చినట్టు వాళ్ళ ఖచ్చితమైన ఆధారాలు కూడా దొరికినాయి. కాబట్టి ఇప్పుడు పూర్వాపరాలు లేకుండా ఒక చిన్న బిట్టుగా అమెరికా కోర్టుల్లో ప్రజెంట్ చేస్తే ఆ కేసులు నిలబడవు, వాటికి అసలు శాంటిటీ ఉండదు, ఆ కాగ్నిజెన్స్ తీసుకోరు. అంతా కూడా ఒక పక్కాగా జరిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఇది. ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక కేసుల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని ఒక 12 ఏళ్ళగా ఎక్కడ విచారణకి రానివ్వకుండా మేనేజ్ చేయగలిగాడు. కానీ అక్కడ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఆయన పేరు లేకుండా చేసుకోలేడు, దాన్ని తప్పించలేడు కూడా. అక్కడ చట్టాల ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ అదానీ మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అంటున్నారు. ఒకవేళ అదానీ మీద కనుక అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే లంచం ఇచ్చింది ఎంత తప్పో తీసుకోవటం కూడా అంతే తప్పు. ఇప్పుడు కిక్ బ్యాక్స్, ఇప్పుడు అతను అధికారికంగా చెల్లించాల్సిన సౌరశక్తికి సంబంధించిన ఒప్పందాలు అవన్నీ అఫీషియల్ ఎక్స్చెక్కర్లో పే చేస్తారు ఏమైనా ఉంటే. అవి కాకుండా ఇవి ఎక్స్ట్రాగా ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో, ఆడిటింగ్లో దొరకబట్టే కదా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ న్యూయార్క్ ఈస్టర్న్ గ్రాండ్ జ్యూరీకి కానీ తెలిసే అవకాశం లేదు. తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీస్ సంస్థకు కానీ, షేర్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థకు కానీ తెలిసే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ఒక మాట చెప్పాడు, ఇవి అదానీ లీలలు కొన్ని 3-4 రాష్ట్రాల్లో జరిగినాయి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేయాలి, ఇమీడియట్గా అదానీని కూడా అరెస్ట్ చేయాలి అన్నాడు. అయితే ఏంటంటే, ఇప్పుడు తమిళనాడులోను, ఒరిస్సాలోను, మరీ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో అదానీ హవా బాగా నడుస్తుంది. అదానీకి ఇది ఒక ప్రధాన
కేంద్రంగా తయారైంది. కృష్ణపట్నం లాంటి ఒక కీలకమైన పోర్టు, ప్రతిష్టాత్మకమైన పోర్టును కూడా ఆర్మ్ ట్విస్టింగ్ ద్వారా నవయుగా నుంచి ఇతనికి తీసేసుకున్నారు, అదానికి ఇప్పించారనేది కూడా అంతకుముందు ఆరోపణ నడుస్తుంది. అట్లాగే ఇంకొక పోర్టు దాని పక్కనే అది ఆ పోర్ట్ కూడా అదానీకి వెళ్ళిపోయింది. అంటే 2 కీలకమైన పోర్టులు అదానీ జేబుకి అంటే గ్రూప్లోకి వెళ్ళిపోయినాయి. ఇలాంటి మౌలికమైనటువంటి గంగవరం పోర్ట్ అండి. అయితే ఏంటంటే నేను చెప్పేది, ఇలాంటి కీలకమైన వ్యాపార వ్యవస్థలు గుత్తాధిపత్యం చేతిలోకి వెళ్తే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఆర్మ్ ట్విస్టింగ్ చేశారు, రేపు ప్రభుత్వాలని ఇతర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆర్మ్ ట్విస్టింగ్ చేయగలరు. ఎందుకంటే ఎగుమతులు వెళ్ళాలన్నా దిగుమతి కావాలన్నా కూడా వాళ్ళు కీలకం అవుతారు. వీటిని తప్పించి ఇంకెక్కడికి వెళ్ళగలుగుతారు? ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పరిశ్రమ ఏదైనా తెచ్చుకోదలుచుకుంటే మద్రాస్ పోర్ట్లో దింపి తెచ్చుకోలేదు, వైజాగ్లో తెచ్చుకోలేదు. సపోజ్ ఇటు దక్షిణ ఆంధ్రాకి సంబంధించి ఈ పోర్టులు కీలకం. అట్లా ఇప్పుడు వైజాగ్ లాంటి పోర్టు ప్రభుత్వ రంగ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు సరిపోయిందండి. అది కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రైవేట్ పరం అవుతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చేతులకే వెళ్తున్నాయి, ఎక్కువగా గుజరాతీ వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవయుగ పోర్టు, కృష్ణపట్నం పోర్టు ఏది ఉందో దాన్ని అదానికి పంపడంలో కూడా ఆయన పాత్ర కీలకంగా చెబుతున్నారు. గంగవరం తర్వాత ఇప్పుడు 7,000 మెగావాట్ల ఈ సౌర విద్యుత్తుకు సంబంధించిన ముడుపులు తీసుకోవటం, పర్మిషన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు అదానీ లాంటి సంస్థల దగ్గర నుంచి అంటే ఇది ఒక్కటి బయటపడింది. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చాలా అంశాలు బయటపడతాయి. ఇది యాదృచ్ఛికంగా వచ్చినదే తప్ప ఎవరు కూడా తవ్వి తీసిందేం కాదు. వేరేది ఒక తీగద లాగితే ఇక్కడ డొంక కదిలింది. అదానీ అమెరికాలో చేసిన ఫ్రాడ్కి సంబంధించిన అంశం మీద వాళ్ళు దృష్టి పెట్టినప్పుడు అసలు ఈ డబ్బు ఇంత తీసుకెళ్ళి ఎక్కడ చేశాడు, ఏం చేశాడు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫలానా ఆయన అనేది వాళ్ళు ఛార్జ్షీట్లో కూడా రాశారని చెప్తున్నారు. ఇప్పుడు రేపు గ్రాండ్ జ్యూరీ కోర్టు న్యూయార్క్ ఈస్టర్న్ గ్రాండ్ జ్యూరీలో విచారణకు వచ్చినప్పుడు డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం నడవాల్సిందే. అప్పుడు సపోజ్ అదానీకి కనుక అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే జగన్మోహన్ రెడ్డికి అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడలాగా కొన్ని 7,000 సార్లు 3,000 సార్లు వాయిదాలు పడితే తప్పించుకునే పరిస్థితి అక్కడ ఉండదండి. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా సరే కోర్టుల ముందు వచ్చి హాజరు కావాల్సిందే. అక్కడ చట్టాలు వేరు. అదైతే తీవ్రమైన అంశంగానే మనం పరిగణించాలి. రైట్. మరి దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, సిబిఐ కేసులు కూడా మరి తీవ్రత పెంచాలి. మరి ఎఫ్బిఐ వరకు వెళ్ళిందంటే కనుక ఇక్కడ ఈడీ, సిబిఐ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి. ఎందుకంటే భారతదేశానికే ఒక అవమానకరమైన ఇది ఎఫ్బిఐలో నమోదైందంటే కేసు. మరి సిబిఐ, ఈడీ కూడా మరి స్పీడ్ పెంచి ఇక్కడ కూడా కేసులు లేకపోతే బెయిల్ క్యాన్సిల్ చేయడం ఏదో ఒకటి చేయాలండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు బెయిల్ క్యాన్సిల్ అంశం ఇంతకుముందు గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే నాట్ బిఫోర్ మీ అని ఆ గౌరవ జడ్జి గారు చెప్పడం వలన వాయిదా పడిందే తప్ప దాన్నేమి మర్చిపోరు కదండి. తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్ని రోజులు చూడొచ్చులే అన్నట్లు. అవునండి. ఇప్పుడు చూడేసే ఉండదండి. ఎఫ్బిఐ కేసు దర్యాప్తు సందర్భంగా వాళ్ళు కదిలినప్పుడు సిబిఐ వాళ్ళు కూడా కదలాల్సి వస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు ఈ అంశాలను తీవ్రంగా పరిగణించి ఏ రాష్ట్రాల్లో గనక అదానీ కార్యకలాపాలు చేశాడో, ఏ రాష్ట్రాల్లో అతను అవినీతికి పాల్పడి ముఖ్యమంత్రులకి లంచాలు ఇచ్చాడో అటువంటి ముఖ్యమంత్రులు కూడా బయటికి లాగాలి, అరెస్ట్ చేయాలని కూడా ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు మీరు అన్నట్టు ఎఫ్బిఐ లాంటి సంస్థ దర్యాప్తుని ముమ్మరం చేసినప్పుడు అది లేటెస్ట్ కేసు. ఇవి 12 ఏళ్ల నుంచి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ ఇప్పుడు రేపు గౌరవ సర్వోన్నత న్యాయస్థానం కనుక అక్షింతలేసే అవకాశం ఉంది సిబిఐకి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కేసుని ఎందుకు విచారణకు రానివ్వకుండా చేస్తున్నారు? రెండోది ఏంటంటే ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు బెయిల్ రద్దు చేయమని ఇంత లేటుగా మీరు ఎందుకు స్పందించారని అడిగితే సిబిఐ కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి బెయిల్ కనుక రద్దయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన్ని జైల్లో పెడితే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇప్పుడు సిబిఐ హైదరాబాద్ కోర్టులో ఉంది. అది ఇట్లా కాకుండా ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఒక్క కేసున్న జైలు వెళ్తే బెంగళూరులో
ఒక డిజిగ్నేటెడ్ కోర్టుని సెంట్రల్ జైలు లోపల పెట్టి ఆమెను విచారించి శిక్ష ఇచ్చారు. ఈయన మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్ సిబిఐ హైదరాబాద్ కోర్టు ఎప్పటికీ విచారణ చేయాలి, అసలు అనేక మంది జడ్జీలు మారిపోతున్నారు ఆ కేసు అర్థం చేసుకునేటప్పటికే. తర్వాత అనేక పిటిషన్లు వేశారు, క్వాష్ పిటిషన్స్, దాదాపు 130 పైన క్వాష్ పిటిషన్స్ వేస్తూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు స్పెషల్ డిజిగ్నేటెడ్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టును కనుక ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడైతే జైల్లో ఉంటాడో అక్కడే కనుక పెడితే వీటి వరుసగా విచారణ జరుగుతాయి. వాటికి సంబంధించిన దోషో నిర్దోషో తేలిపోద్ది. ఏదో ఒకటి తేలాలి కదండి, ఇప్పుడు తేల్చాలి. ఇప్పుడు అసలు నిజానికి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంత ముఖ్యమైన నాయకుడిగా నా మీద ఇన్ని సంవత్సరాలు నేను దోషో నిర్దోషో తెలియని పరిస్థితుల్లో ఉంచారు, నన్ను నా కేసెస్ త్వరగా విచారణ చేసి నాకు మోక్షం కల్పించండి అని అసలు ఆయన ఓపెన్ లెటర్ రాయొచ్చు. మొన్న ఈమె వాళ్ళ తల్లి విజయం గారే కుటుంబ అంశాన్ని గురించే బహిరంగ లేఖ రాసింది, మా కుటుంబంలో ఇదిగో ఈ పరిస్థితి అని. అట్లాంటప్పుడు ఆయన మీద అన్ని నిందారోపణలు ఉన్నప్పుడు ప్రజల ముందు ఎలక్షన్లో వెళ్ళాలని ఇబ్బందే కదండి. కరెక్ట్ మనిషిని చెప్పలేదు కదా, ఎందుకు నన్ను ఏదో ఒకటి తేల్చండి. ఇప్పుడు ఆయన ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, ఆ నిందలను మోస్తూ భరించే కంటే ఒక యేసుక్రీస్తు కనుక సెలవు మోసినట్టు ఆ సెలవును దింపేసుకునే అవకాశం ఈయనకు ఉంది. యేసుక్రీస్తుకి లేపవచ్చు. ఈయన కనుక నా మీద విచారణ చేసి తొందరగా తేల్చమంటే కూడా బీజేపీ గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ కూడా తొందరగా తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అవును, అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.